అందరికీ శుభోదయం. ఇంతకుముందు తరగతిలో మనం వెన్నెల అనే పాఠంలో ఉన్నటువంటి పద్యాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వెన్నెల పాఠంలో ఉన్నటువంటి పదజాలం అనేటటువంటి శీర్షికలో ఉన్నటువంటి విషయాలు చూద్దాం. చూడండి, పదజాలం, పదముల యొక్క జాలం, పదజాలం షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి వాటిని అర్థవంతంగా సొంత వాక్యాల్లో ఉపయోగించండి. ఇది అర్థాలు వాటితో సొంత వాక్యాలు రాయటం మనం చూడాలి. మొదటిది, భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది. ఈ వాక్యంలో స్మితకాంతి అనే పదం కింద అండర్లైన్ చేసి ఉంది. ఆ స్మితకాంతి అనే పదానికి అర్థం రాసి ఆ అర్థంతో సొంత వాక్యం రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, స్మితకాంతి అనే పదానికి అర్థం నవ్వుల వెలుగు. స్మితకాంతి అంటే నవ్వుల వెలుగు. సొంత వాక్యం చూసుకున్నట్లయితే, ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కలకలలాడుతుంది. ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కలకలలాడుతుంది. ఇక రెండవది, మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం. ఈ వాక్యంలో దివి అనే పదం కింద గీత గీసింది. ఆ గీత గీసిన పదానికి అర్థం చూసుకున్నట్లయితే, దివి అనే పదానికి అర్థం ఆకాశం. ఇక సొంత వాక్యం చూసుకున్నట్లయితే, ఆకాశం నక్షత్రాలతో పెళ్లి పందిరిలా శోభిల్లుతోంది అనేది సొంత వాక్యంగా చెప్పడం జరిగింది. ఇక మూడవ వాక్యం, కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వాక్యం. ఈ వాక్యంలో గీత గీసిన పదం మిక్కుటము. మిక్కుటము మిక్కుటము అంటే అర్థం ఎక్కువ. సొంత వాక్యం చూసుకున్నట్లయితే, కోపం ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. అంతే కదా, మన పెద్దవాళ్ళు కూడా తన కోపమే తన శత్రువు అనే విషయం చెప్పారు కదా. కాబట్టి కోపం అనేది ఎవరికి ఎక్కువగా ఉండకూడదు. తర్వాతది, రజనీకర బింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది. ఈ వాక్యంలో గీత గీసినటువంటి పదం రజనీకర బింబం. రజనీకర బింబం అనే పదానికి అర్థం చంద్రబింబం. మనం ఈ విషయాన్ని పాఠంలో కూడా చెప్పుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక ఈ చంద్రబింబం అనే పదంతో సొంత వాక్యంగా చూసుకున్నట్లయితే, పున్నమి నాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది. ఇది సొంత వాక్యం. అయితే పిల్లలు, మీరు ఇక్కడ చెప్పినటువంటి సొంత వాక్యాలే రాయాలనేటటువంటి నియమం ఏమీ లేదు. సొంత వాక్యం అనేది మీరు మీ సొంతంగా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ శాతం సొంత వాక్యాలు మీరు మీ సొంతమైనటువంటి వాక్యాలు రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు అవగాహన అవ్వడం కోసమే ఇక్కడ కొన్ని సొంత వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే రెండవ భాగంలో నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి. నిఘంటువు అంటే డిక్షనరీ. ఆ డిక్షనరీ సహాయంతో మీరు కింద ఇచ్చినటువంటి కొన్ని పదాలకు నానార్థాలు రాయాలి. నానార్థాలు అంటే ఇంతకుముందు పాఠాల్లో మనం చెప్పుకొని ఉన్నాము. ఒక పదానికి వేరు వేరు అర్థాలు కనుక చెప్పినట్లయితే వాటిని నానార్థాలు అంటారు. చూడండి, ఇక్కడ మొదటిది వెల్లి. ఈ వెల్లి అనే పదానికి నానార్థాలుగా చూసుకున్నట్లయితే, ప్రవాహము, పరంపర అని రెండు నానార్థాలు చెప్పడం జరిగింది. ప్రవాహం అంటే నీటి ప్రవాహం, నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా. వెన్నెల వెల్లి అని మన పద్యంలో వచ్చింది. వెన్నెల వెల్లి పాల్కడని పద్యంలో వస్తుంది. కాబట్టి వెల్లి అనే పదానికి ప్రవాహం అని ఒక అర్థం ఉంది. ఇక రెండవది పరంపర అంటే
ఒకదాని వెంట ఒకటి అనే అర్థంలో కూడా ఈ వెళ్ళి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇక రెండో పదం చూసుకున్నట్లయితే కుండలి. కుండలి దానికి నానార్థాలు. పాము ఒక నానార్థం, రెండోది నెమలి, ఇంకొక నానార్థం చూసుకున్నట్లయితే వరుణుడు. ఈ మూడు ఈ కుండలి అనే పదానికి నానార్థాలుగా చెప్పడం జరిగింది. ఇక తర్వాత మూడోది నిట్ట ఒడుచు. నిట్టలమ్మకు నిట్ట ఒడుచు మన పద్యం చివరి పద్యంలో వస్తుంది. నిట్ట ఒడుచు అనే పదానికి నానార్థాలు చూసుకున్నట్లయితే ఉప్పొంగు, అలాగే రోమాంచితమగు, అలాగే విజృంభించు. ఈ మూడు కూడా ఈ పదానికి నానార్థాలు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కింది మాటలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలను పర్యాయ పదాలు అంటారు. దీనిలో మొదటిది చాడ్పు. చాడ్పు అంటే పగిది, విధము, వలె. ఇవి మూడు కూడా ఈ చాడ్పు అనే పదానికి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు పర్యాయ పదాలు కానీ నానార్థాలు కానీ ఏవైనా రెండు రాసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ కూడా రాసుకోవచ్చు. కనీసం రెండు పర్యాయ పదాలు రాయాలి, లేక రెండు నానార్థాలు రాయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది వెళ్ళి. మనకి ఇదే పదం నానార్థాలు కూడా వచ్చింది. అయితే అక్కడ నేను చెప్పుంది నానార్థాలు, ఇక్కడ చెప్పేది పర్యాయ పదాలు. వెళ్ళి అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే స్రోతస్సు, వెల్లువ, ప్రవాహము. ఇవి మూడు పర్యాయ పదాలు. ఇక మూడోది కైరవం. కైరవం అనే పదానికి పర్యాయ పదాలు చూసుకుంటే తెల్ల కలువ ఒకటి, కుముదము రెండు, గార్ధబము, గార్ధభము అనేది పర్యాయ పదంగా చెప్పడం జరిగింది. ఇక తర్వాతది కౌముది. కౌముది ఈ పదానికి పర్యాయ పదాలు వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక. ఇవి మూడు పర్యాయ పదాలు. తర్వాతది చంద్రుడు. చంద్రుడు శశి, నెలవంక, అబ్జారి. అబ్జారి అంటే అప్ అంటే నీరు, జ అంటే నీటి నుంచి పుట్టినది. అబ్జ ప్లస్ అరి. అరి అంటే శత్రువు. నీటి నుంచి పుట్టినది ఏది అంటే పద్మము. పద్మముకు శత్రువు ఎవరు అంటే చంద్రుడు. ఎందుకని? సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు తాకడం చేత పద్మాలు వికసిస్తాయి. ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు ఉదయిస్తాడు. ఆ సమయంలో ఈ పద్మాలు ముడుచుకుపోతాయి. కాబట్టి పద్మాలకు శత్రువేమో చంద్రుడు, మిత్రుడేమో సూర్యుడు. ఆ అర్థంలో అబ్జారి అనేది చంద్రుడు అనే పదానికి పర్యాయపదంగా చెప్పడం జరిగింది. చందమామ అని కూడా మీరు రాసుకోవచ్చు. తర్వాతది తమస్సు లేదా తమం. ఈ పదానికి పర్యాయపదాలు చీకటి, ధ్వాంతము, తిమిరము. చీకటి, ధ్వాంతము, తిమిరము అనేవి ఈ తమస్సు లేదా తమం అనే పదానికి పర్యాయపదాలు. ఇక తరువాత ప్రకృతులు, వికృతులు. మొదటి భాగంలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయాలి. రెండవ భాగంలో వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయాలి. చూడండి, కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. మొదటిది సంధ్య అనేటటువంటి ప్రకృతికి సంధ్య అనేది వికృతి పదం. దిశ అనే ప్రకృతికి దశ అనేది వికృతి. ధర్మము అనే పదానికి దమ్మము అనేది వికృతి పదము.
రాత్రి అనే పదానికి అనే ప్రకృతి పదానికి రాతిరి రేయి, ఇవి రెండు కూడా రాసుకోవచ్చు వికృతి పదంగా. నిశ అనే ప్రకృతికి నిశి అనే వికృతి. ఇక ఇప్పుడు వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయాలి. చూడండి, మొదటిది గర్వము అనేది వికృతి, దానికి ప్రకృతి పదం గర్వము. రెండవది జతనము అనేది వికృతి పదం, దానికి ప్రకృతి పదం యత్నము. దశ అనేది వికృతి, దిశ అనేది ప్రకృతి. మనకి ఇదే పదం పక్కన కూడా ఉంది, రెండవది దిశ దశ అని, దాన్ని ఇటు తిప్పి రాయటమే. చంద్రుడు అనేది వికృతి పదం, దానికి ప్రకృతి చంద్రుడు. ఇవి ప్రకృతులు మరియు వికృతులు. ఇది ఈరోజు పాఠం. పిల్లలు చక్కగా నేర్చుకోండి. ఈరోజు మీకు ఇస్తున్నటువంటి గైహికం అంటే హోంవర్క్. పిల్లలు ఈరోజు మనం చెప్పుకున్న పాఠంలో నుండి అర్థాలు, సొంత వాక్యాలు, నానార్థాలు, పర్యాయ పదాలు మరియు ప్రకృతి వికృతులు ఇవి మీరు నేర్చుకోవాలన్నమాట. తర్వాతి తరగతిలో వ్యాకరణ అంశాలు చెప్పుకుందాము. ధన్యవాదాలు.